హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. నేను రేఖ. ఇప్పటి వరకు మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఐ హోప్ మీరంతా చాలా బాగున్నారు అని. సో మొన్న నేను అమ్మ కోసం ఒక టీవీ కొన్నాను అనే వీడియో వేసాను కదా. సో ఇవాళ ఏంటి అంటే డే ఇన్ మై లైఫ్ ఒకటి, అండ్ టీవీ అన్బాక్సింగ్, ఇన్స్టాలింగ్, తర్వాత కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ టీవీ గురించి చెప్దాము, షేర్ చేసుకుందాము అని ఈ వీడియో చేస్తున్నాను అనమాట. సో ఎప్పుడైనా మీరు ఎలక్ట్రానిక్ గూడ్స్, ఫ్రెజైల్ ఐటమ్స్ ఇంపార్టెంట్గా తీసుకున్నప్పుడు ఓపెన్ బాక్స్ డెలివరీ తీసుకోండి. సో దట్ ఏదైనా డ్యామేజెస్ ఉన్నా కూడా మీరు అప్పుడే చూసేసుకోవచ్చు, కాబట్టి ఈజీగా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొక థింగ్ ఏంటి అంటే, చాలామంది చెప్తుంటారు కదా, మేము మొబైల్ ఆర్డర్ చేస్తే సోప్ వచ్చింది అట్లాగా. సో ఇవన్నీ మీరు అవాయిడ్ చేయొచ్చు అనమాట. అండ్ టీవీకి వచ్చేసరికి ఒక ట్రిక్ ఏంటి అంటే, గైస్ నేను మీకు ఒక చాలా ఇంపార్టెంట్ ట్రిక్ ఒకటి చెప్పిన. ఏంటి అంటే, సో ఇట్లా యూట్యూబ్ యాడ్స్ వస్తాయి కదా, వీటిని స్కిప్ చేయటం ఎలాగా అనేది ఒక ఈజీ ట్రిక్ చెప్తాను నేను. అంటే 5-10 సెకండ్స్ వస్తే ఓకే, కానీ బట్ ఇలాగ హాఫ్ మినిట్, 1 మినిట్, 1.5, ఒక్కోసారి 2 మినిట్స్ కూడా వస్తుంటాయి కదా, అంతలా మనం చూడలేం. కాబట్టి వీటిని అవాయిడ్ చేయటం ఎలాగా అంటే, ఇక్కడ ఐ సింబల్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే అవాయిడ్ దిస్ యాడ్ అని వస్తుంది కదా, దాన్ని ఓకే చేసి దెన్ స్టాప్ సీయింగ్ దిస్ యాడ్ అని వస్తుంది. దెన్ డిలీట్ ద వీడియో. మీరు వీడియోకి వెళ్ళిపోవచ్చు. హ్యాపీ స్ట్రీమింగ్. సో ఈ ట్రిక్ అయితే మీలో ఎంతమందికి తెలుసో నాకు తెలీదు, నాకైతే తెలీదు. మొన్న అంటే ఈ టీవీ కొనటం కోసం సెర్చ్ చేసేటప్పుడు 2-3 స్టోర్స్కి వెళ్ళాం కదా, అప్పుడు అక్కడ వాళ్ళు చూపిస్తే చూసి నేర్చుకున్నాను అనమాట. మీకు కూడా షేర్ చేసుకోవాలనిపించింది, బికాజ్ నాకులాగా తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి. అండ్ టీవీ పని అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు మధ్యాహ్నం లంచ్ ప్రిపేర్ చేస్తున్నాం అనమాట. నేను ఎప్పుడు రైస్ని కుక్కర్లో పెట్టుకొని నేను తినడం నాకు అలవాట్లేదు. సో నేను రోజు వార్చుకునే తింటాను అనమాట. సో వార్చుకొని ఇలాగ దిష్టి తీయటం అనేది అమ్మ దగ్గర నుంచి నేర్చుకున్న థింగ్. సో నేను అదే ఫాలో అవుతున్నాను అనమాట. సో ఇవాళ మంచిగా ఫుడ్ ప్రిపేర్ చేసుకుని, అంటే చాలా హడావిడి మీద ఉన్నాం కదా, ఈ టీవీస్ అవి ఇవి. సో అందుకని చాలా లేట్ అయిపోయింది. అందుకని తొందరగా ఫుడ్ ప్రిపేర్ చేసేసుకొని, దాంతోపాటు ఈ మధ్యకాలంలో నేను ఒకటి ఫాలో అవుతున్నాను, సీడ్ సైక్లింగ్. దీంట్లో పంప్కిన్ సీడ్స్, వాటర్ మెలన్ సీడ్స్ అండ్ మస్క్ మెలన్ సీడ్స్ మూడింటిని కలుపుకొని, అంటే మీకు ఫ్లాగ్ సీడ్స్ అవి నచ్చితే కనుక అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ అయితే నేను నాది ముందు బాటిల్ అయిపోవచ్చింది కాబట్టి ఇవి కొంచెం క్వాంటిటీలో తెచ్చుకొని మూడింటిని కలుపుకున్నాను అనమాట. దీన్ని సీడ్ సైక్లింగ్ అంటారు కదా. ఇది చాలా హెల్త్కి, హార్మోనల్ బ్యాలెన్స్కి చాలా మంచిది అనమాట. బట్ తెచ్చుకోవాలి, తినాలి అన్న దాంతో హడావిడిగా ఎక్కువ క్వాంటిటీ తెచ్చేసుకోవద్దు. బికాజ్ మనం రోజుకు 1-2 స్పూన్లే తింటాం కదా, అది ఎక్కువ రోజులు ఉన్నాయంటే ఆయిల్ స్మెల్ వచ్చేస్తాయి అనమాట. అందుకని చిన్ని క్వాంటిటీలో తెచ్చుకోండి. ఆరోగ్యంగా తినండి, ఆరోగ్యంగా ఉండండి. ఇక్కడ నేను సలాడ్ ప్రిపేర్ చేసుకొని అన్నం, ఒక కూరే చేశాను. సో అయిపోయిన తర్వాత ఈవినింగ్ టైం క్లైమేట్ చూస్తే చాలా బాగుందన్నమాట. అలానే నా మొక్కలు కూడా మంచిగా చిగుళ్ళు వస్తున్నాయి. సాయంత్రం అలాగా వాటిని ఎంజాయ్ చేస్తూ మంచి టీ పెట్టుకుని, టీని ఎంజాయ్ చేయటం అనేది నాకు చాలా ఇష్టమైన పని. నేను రోజులో ఒకేసారి టీ తాగుతాను ఈవినింగ్ టైం, అది మొక్కలను చూస్తూ అట్లాగా తాగటం అనేది ఇట్ ఈస్ మై కైండ్ ఆఫ్ అ థింగ్ అనమాట. అంతే ఈ వ్లాగ్. మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, కుదిరితే పాత వీడియోలు కూడా చూడండి. ఐ హోప్ ఆ యూట్యూబ్ ట్రిక్ మీకు నచ్చింది అని, హెల్ప్ఫుల్ అవుతుంది అని.